ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దివ్య కారుణ్యమూర్తి పండుగ శుభాకాంక్షలను దీవెనలను అందిస్తూ ఉన్నాను. ప్రపంచమంతటా దివ్య కారుణ్య ఆదివారం, దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా, మరి ఆ దివ్య కారుణ్యమూర్తి ఈ పండగ రోజున నీకు నాకు అందిస్తున్నటువంటి ఆ శుభ సందేశం ఏమిటో చక్కగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, అది 1931 సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తారీఖు పోలాండ్ దేశంలో సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మర్సీ అనే ఒక సిస్టర్ల యొక్క కాన్వెంట్లో సిస్టర్ ఫౌస్టీనా, సిస్టర్ మరియ ఫౌస్టీనా కోవల్స్గా అనే అమ్మగారి యొక్క చిన్న గదిలో జరుగుతున్నటువంటి గొప్ప సంఘటన. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు తెల్లని వస్త్రాలను ధరించి మరియ ఫౌస్టీనా కోవల్స్గా అమ్మగారికి దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి, క్యాథలిక్ చర్చ్ యొక్క గొప్పతనం, ద డేట్ అండ్ టైమ్ అండ్ ప్లేస్ కూడా ఉంచబడుతుంది. ఎక్కడో దేవుడు కనిపించాడంట, అలాగంట ఇలాగంట కాదు. ఫిబ్రవరి నెల 22వ తారీఖు 1931 సంవత్సరము పోలాండ్ దేశంలో సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మర్సీ అనే కాన్వెంట్లో సిస్టర్ మరియ ఫౌస్టీనా కోవల్స్గా అమ్మగారి యొక్క చిన్న గదిలో జరుగుతున్న ఒక పెద్ద అద్భుతం, గొప్ప సంఘటన. దేవుని యందు ప్రియులారా, అమ్మగారు చెప్తున్న మాటల ప్రకారం, ఇదిగో నేను యేసు ప్రభుని కన్నులారా నా కన్నల ముందట నేను గాంచాను. యేసు ప్రభు తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారంట. ఒక చేతితో ప్రజలందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక చేయి పైకి ఎత్తబడి ఉంది. రెండవ చేయి, తన ఎడమ చేయి తన యొక్క గుండెల వైపు చూపిస్తూ అక్కడ వస్త్రాన్ని ముట్టుకొని ఉందంట, గుండెను చూపిస్తూ ఉన్నదంట. దేవుని యందు ప్రియులారా, ఆ గుండె నుండి, ఆ హృదయము నుండి 2 రకాల కిరణాలు, కాంతి కిరణాలు ఆమె వైపు, భూలోకం వైపు క్రిందకి ప్రవహిస్తున్నాయంట. ఒకటి ఎర్రని కాంతి కిరణాలు, 2 తెల్లని లేదంటే నీలి రంగుకి తెలుపుకి మధ్యలో ఉన్నటువంటి పేల్ కలర్ అంటారు, వాటర్ కలర్. అందులో రెండవ కాంతి కిరణాలు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయంటే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎర్రని కాంతి కిరణాలు యేసు ప్రభు రక్తాన్ని సూచిస్తే, ఆ యొక్క తెల్లని కాంతి కిరణాలు యేసు హృదయము నుండి కారిపడిన నీటిని సూచిస్తూ ఉన్నాయి. నీరు అనగా జ్ఞానస్నానమునకు నిదర్శనంగా ఉంది. నీరు అనగా పాప సంకీర్తనానికి సంకేతంగా ఉంది. జ్ఞానస్నానము ద్వారా యేసు ప్రభు నీటిలో మునిగి లేచినట్లుగా, నువ్వు జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు నీటితో నీకు జ్ఞానస్నానం ఇస్తున్నట్లుగా, నీటితో మనం ఎలాగైతే మన యొక్క అశుద్ధాన్ని శుభ్రం చేసుకుంటామో, జ్ఞానస్నానమునకు పాప సంకీర్తనానికి సంకేతాలుగా నీరు ఆ యేసు ప్రభుని హృదయం నుండి ప్రవహిస్తుంది. తన బిడ్డలుగా చేసుకొనడం కాదు, ఎప్పటికప్పుడు మనల్ని మన పాప మాలిన్యము నుండి శుద్ధీకరిస్తున్నారు పాప సంకీర్తనము ద్వారా. రెండవది ఎర్రని కాంతి కిరణాలు అనగా తన దివ్య రక్తము, తన దివ్య శరీరము ఈ దివ్య పూజా బలికి, దివ్య సత్ప్రసాదమునకు సంకేతాలుగా ఉంటున్నాయి. దేవుని యందు ప్రియులారా, జ్ఞానస్నానము ద్వారా, పాప సంకీర్తనము ద్వారా నిన్ను తన బిడ్డగా చేసుకుంటూ నిన్ను శుద్ధి చేసుకుంటుండగా, దివ్య పూజా బలి ద్వారా, దివ్య సత్ప్రసాదము ద్వారా నీ ఆత్మను పోషిస్తూ తన దివ్య కారుణ్యమును మనకు చాటి చెబుతున్నారు అన్న గొప్ప సత్యం ఈ దివ్య కారుణ్య పటము నుండి, ఆ ఫోటో నుండి
మనందరికీ కూడా ప్రభు నేర్పిస్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. ఇక ప్రభు పలికిన మాటలు అక్షరాల ఇలాగున్నాయి. మరియ ఫౌస్టీనా కోవల్స్గా అమ్మగారికి చెప్తున్నారు, పెయింట్ అన్ ఇమేజ్ అకార్డింగ్ టు ద ప్యాటర్న్ యు సీ విత్ ద సిగ్నేచర్ జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. అమ్మా మరియ ఫౌస్టీనా, నువ్వు చూస్తున్నటువంటి ఈ దృశ్యం ఉందే, అది బ్రష్ తీసుకొని దీనిని బొమ్మ గీయాలి. ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మ గారికి వెళ్ళి, యేసు ప్రభు నన్ను ఇలాగా బొమ్మ గీయమన్నారు అంటే ఆ పెద్దమ్మ గారు అన్నారంట, నీ మనసులో గీసుకోమన్నారు, బయటికి కాదులే అని చెప్పి వెళ్ళిపోతున్నారట. వెంటనే ప్రభు మనసులో కాదు, బ్రష్ తీసుకొని చిత్రపటము గీయాలి అని ప్రభు మరలా క్లియర్గా చెప్పారంట దేవుని యందు ప్రియులారా. ఆ విధంగా చిత్రకారులను పిలిపించి తను చూసింది చెబుతూ ఉంటే, వాళ్ళు గీస్తూ ఉంటే ఎంతకీ కూడా వాళ్ళెవ్వరూ కూడా గీయలేకపోయారంట. ఆ చిట్ట చివరన ఆమె అంటుంది, ప్రభువా ఎందుకు వీళ్ళందరూ నీ అందాన్ని తగ్గించేస్తున్నారు అంటే, ఆమె చూచినటువంటి ఆ అద్భుతమైన అందగాడైనటువంటి యేసయ్య ముఖాన్ని ఎవరూ కూడా గీయలేకపోతున్నారు. కానీ ఎట్టకేలకు ఎదిగో మన యొక్క బలిపీఠం ముందున్నటువంటి ఆ చిత్రపటాన్ని వాళ్ళు గీయడం జరిగింది దేవుని యందు ప్రియులారా. ఇది ఒకటవది. రెండవది ప్రభు చెప్పిన మాట, ఐ డిజైర్ దట్ దిస్ ఇమేజ్ బి వెనరేటెడ్ ఫస్ట్ ఇన్ యువర్ చాపల్ అండ్ త్రూ అవుట్ ద వరల్డ్. నా కోరిక ఏంటంటే ఈ చిత్రపటము ముందు నీ చిన్న దేవాలయంలో, మీ కాన్వెంట్ దేవాలయంలో, తర్వాత ప్రపంచవ్యాప్తముగా ఉన్న అన్ని గృహాలలో, అన్ని దేవాలయాలలో ఇది ఉండి ఆరాధింపబడాలి. ఇది నా కోరిక అన్నారు. అందుకే గత 2-3 సంవత్సరాలుగా యేసు దివ్య కారుణ్య ఫోటోలు పంచుతూ ఉన్నాను. అవునా? నాకు తెలిసి అందరి ఇంట్లో ఉన్నాయి అనుకుంటున్నాను. ఎవరికైనా లేకపోతే అడగండి, ఇస్తాను. యేసు దివ్య కారుణ్య ఆ పటం ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండాలన్నది యేసు ప్రభుని యొక్క కోరిక. ఆ దివ్య కారుణ్యమూర్తిని మనము ఆరాధించాలన్నది ప్రభుని యొక్క కోరిక దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది ప్రభు చెప్తున్న మాట, ఐ ప్రామిస్ దట్ ద సోల్ దట్ విల్ వెనరేట్ దిస్ ఇమేజ్ విల్ నాట్ పెరిష్. నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను, ఎవరెవరైతే ఈ యొక్క దివ్య కారుణ్య పటమును ఆరాధిస్తారో వారెవ్వరూ ఎన్నటికీ ఎప్పటికీ నశించరంటే నశించరు. ఇది నేను ఇస్తున్నటువంటి మాట అంటూ ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇది మూడవ మాట, ప్రభు చెప్పిన మాట. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక నాలుగవది అదే దర్శనములో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ ఆల్సో ప్రామిస్ విక్టరీ ఓవర్ ఎనిమీస్ ఆల్రెడీ హియర్ ఆన్ ఎర్త్, ఎస్పెషలీ ఎట్ ది అవర్ ఆఫ్ డెత్. ఐ మైసెల్ఫ్ విల్ డిఫెండ్ ఇట్ ఆన్ మై ఓన్ గ్లోరీ. అనగా ఎవరెవరైతే ఈ దివ్య పటమును ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాను, ఈ లోకములోనే సమస్త శత్రువుల నుండి వారికి విజయాన్ని ఇస్తాను. అదేవిధంగా మరణ సమయంలో వారికి ప్రత్యేకంగా ఆదరణగా ఉంటాను. ఇది నా మాట, నా వాగ్దానం అంటూ ప్రభు తన దివ్య కారుణ్య పండుగను స్థాపించడం జరిగింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది దివ్య కారుణ్యము గురించి జిస్టులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున
ఈ డివైన్ మర్సీ సండే, దివ్య కారుణ్య ఆదివారం రోజున దివ్య కారుణ్య మంత్రం మీ అందరికీ నేర్పించాలనుకుంటున్నాను. ఓకే, ఒక చిన్న మంత్రం. ఈ మంత్రం ఏంటండి అంటే సింపుల్గా ఏబిసి అంతే. మంత్రం ఏంటి? ఏబిసి. ఏబిసి మంత్రం, దివ్య కారుణ్య మంత్రం. దేవుని యందు ప్రియులారా, ఏంటండి ఏబిసి అంటే అంటారా? ఇదిగో దేవుని యందు ప్రియులారా, ఏ అనగా ఆస్క్ ఫర్ హిస్ మర్సీ, అతని దివ్య కారుణ్యమును అడగండి, అతని దివ్య కారుణ్యమును వేడుకొనండి. ఆస్క్ ఫర్ హిస్ మర్సీ. రెండవది బి. బి అనగా బీ మర్సిఫుల్ టు అదర్స్. బీ మర్సిఫుల్ టు అదర్స్. ఇతరులకు మీ కారుణ్యమును పంచండి, మీరు కారుణ్యమూర్తులుగా మారండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సి. సి అనగా కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ జీసస్. పూర్తిగా యేసును విశ్వసించండి, యేసును నమ్మండి, యేసు ప్రభుపై ఆధారపడండి. దేవుని యందు ప్రియులారా, ఏబిసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు అంశాలను ధ్యానిస్తే ఈనాటి మన ధ్యానాశం అయిపోతుంది. ఓకే, నెంబర్ 1 ఏ. ఈ యొక్క దివ్య కారుణ్య మంత్రంలో మొట్టమొదటిది ఏ. ఏ అనగా ఆస్క్ ఫర్ హిస్ మర్సీ. యేసు దివ్య కారుణ్యమును అడగండి, వేడుకొనండి, ప్రాధేయపడండి, బ్రతిమలాడండి. దేవుని యందు ప్రియులారా, గాడ్ వాంట్స్ అస్. దేవుని కోరిక ఏంటంటే మనందరము కూడా ప్రార్థనలో ఆయన దివ్య కారుణ్యమును అడగాలి. పశ్చాత్తాపము ద్వారా ఆయన దివ్య కారుణ్యమును మనము కోరాలి. ప్రభుని కోరిక ఏంటంటే ఆయన తన దివ్య కారుణ్యముతో మనందరినీ నింపాలనుకున్నది ఆయన కోరిక. మనము పొందాలన్నది నీకుందో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం ఇవ్వాలన్నది మాత్రం 100కి 100 దేవుని యందు ప్రియులారా. చక్కని ఉదాహరణ మన ఇంట్లో ఉంటుంది. మన కుటుంబాలలో పిల్లలకి తినాలని ఉండదు, కానీ అమ్మకు మాత్రం కడుపు నిండా పెట్టాలని ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ తల్లి అయినా రే ఈరోజు నీకు భోజనం లేదు అని చెప్తుందా? ఈరోజు తిండి లేదు అని చెప్పగలదా? ఎక్కడ కూడా, ఎంత లేకపోయినా, ఎంత కష్టమైనా దేవుని యందు ప్రియులారా, తినడానికి పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా తల్లి మాత్రం పెట్టాలని ఆలోచిస్తుంది. చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే వాళ్ళు మంచినీళ్ళు తాగరు కదా, మంచినీళ్ళు తాగరు. మంచినీళ్ళు తాగమని వెనకాతల బ్రతిమలాడాలి, ఒరే బాబ్బా మంచినీళ్ళు తాగరా, మంచినీళ్ళు తాగరా అని. మంచినీళ్ళు తాగకపోతే ఏమో తెలుసా, తర్వాత 2 రాళ్ళు వెనక్కేసుకుంటారు. ఎక్కడ? కిడ్నీలో 2 4 కూడా వేసుకుంటారు కొంతమంది. ఓకే, ఆ 2 రాళ్ళు 4 రాళ్ళు ఆ కిడ్నీలో వేసుకోకుండా ఉండడానికి మంచినీళ్ళు తాగండ్రా అంటే మేము తాగం అంటుంటారే. దేవుని యందు ప్రియులారా, నీకు త్రాగడానికి నీకు ఇష్టం లేకపోయినా నీకు మంచినీళ్ళు త్రాగించాలని తల్లి తండ్రి ప్రాధేయపడుతుంటారు, ఆతృత పడుతుంటారు కదా. సో ఇన్ ద సేమ్ వే దేవుని కృప, దేవుని దయ, దేవుని క్షమ నువ్వు పొందాలి అనుకున్నా అనుకోకపోయినా, యునో గాడ్ వాంట్స్ యూ, గాడ్ వాంట్స్ టు ఫిల్ అస్ విత్ హిస్ డివైన్ మర్సీ. తన దివ్య కారుణ్యముతో మనందరినీ కూడా నింపాలనుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పాత నిబంధనలో ఆదాము యవ్వములు పాపము కట్టుకున్నారు కదా. ఆదాము యవ్వములు పాపం కట్టుకున్న తర్వాత ఆదాము యేసు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాడా? ఆదాము యెహోవాను వెతుక్కుంటూ వెళ్తున్నాడా? యెహోవా ఆదామును వెతుక్కుంటూ వస్తున్నాడా? ఆదాము దాక్కున్నాడు, ఆదాము పారిపోయాడు. ఆదాము తుప్పల వెనకాతల దాక్కుంటే యెహోవా దేవుడు ప్రేమగల తండ్రి అంటున్నాడు, ఇదిగో ఓకే ఆదాము నీవెక్కడా, ఆదాము నీవెక్కడా, వేర్ ఆర్ యూ మై డియర్ యాడమ్,
వేర్ ఆర్ యూ అంటూ వెతుక్కుంటూ 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 వెళ్తాడు. అది అతని ప్రేమ కాదా? అది అతని దివ్య కారుణ్యము కాదా? దేవుని యందు ప్రియులారా. నెంబర్ 2, రెండవది, నోవా కాలంలో గొప్ప జలప్రళయముతో సర్వము కూడా నాశనం చేయబడింది కదా. సర్వాన్ని కూడా ప్రభు నాశనం చేశారు కదా. కానీ చిట్ట చివరన ప్రభు అంటున్నారు, ఒక రెయిన్బో ఇంద్రధనస్సును ఆకాశం నిలుపుతూ, ఇదిగో ఇంద్రధనస్సు నీకు నాకు మధ్య ఒక ఒప్పందపు పేటికలాగా, ఒక అగ్రిమెంట్ లాగా ఉండబోతుంది. నిబంధన మరలా ఇంకెప్పుడు ఈ లోకాన్ని నీటితో నాశనం చెయ్యను. అది అతని దివ్య కారుణ్యము కాదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకమంతా పాపములు మునిగిపోయి చచ్చిపోతుంటే, నాశనమవుతుంటే, నరకానికి పాత్రలు అవుతుంటే, సాతానికి దాసోహలం అవుతుంటే, తన ఏకైక కుమారుని లోకానికి పంపడం అది అతని దివ్య కారుణ్యము కాదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదంతా దేవుని దివ్య కారుణ్యమే. ఇంకా 2-3 ఉదాహరణలు ప్రభు చెప్పినటువంటి నూతన నిబంధనలు చూసినట్లయితే, లూకా శుభవార్త 15వ అధ్యాయము 18, 19, 21 వచనాలు చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు ఇక్కడ ఇంకా నేను నీ కుమారుడును అనిపించుకొని తగను కనుక నీ పని వారిలో ఒకరిగా నన్ను పెట్టుకొను అని అడుగుతాను అని వెళ్తున్నాడు. 21వ వచనంలో అడుగుతున్నాడు కూడా, దేవా తండ్రి, నేను నీకును దేవునికిని ద్రోహము చేశాను, నీ బిడ్డను అనిపించుకొని తగను, నన్ను క్షమించండి, నీ పని వారిలో ఒకరిగా పెట్టుకొనండి అని ఏం చేస్తున్నాడండి? ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆస్కింగ్ ఫర్ మర్సీ. హలో, ఆస్కింగ్ ఫర్ మర్సీ, ప్రాధేయపడుతున్నాడు తండ్రి కారుణ్యము కొరకు. ఎగ్జాక్ట్గా ఈ రోజున మనందరం కూడా, దేవా నీ దివ్య కారుణ్యముతో నన్ను, నా కుటుంబాన్ని నింపండి తండ్రి అని ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. మరొక ఉదాహరణ, లూకా శుభవార్త 23వ అధ్యాయం 42వ వచనం. లూకా శుభవార్త 23, 42వ వచనం. యేసు వంకకు అతను చూచి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకోవా. దేవుని యందు ప్రియులారా, యేసు నన్ను నీ రాజ్యములో జ్ఞాపకముంచుకోగా. ఎవరన్నాడు? దొంగవాడు, కుడివైపున సిలువ వేయబడిన దొంగవాడు ఏం చేస్తున్నాడు? ఆస్కింగ్ ఫర్ మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దయను కోరుతున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ తప్పిపోయిన కుమారుడు దేవుని కారుణ్యమును, తండ్రి కారుణ్యమును కోరాడు. ఇక్కడ కుడివైపు సిలువ వేయబడిన దొంగ యేసయ్య కారుణ్యమును అడుగుతున్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి అంటే, తన కారుణ్యమును పంచడానికే. లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకే వచ్చాడు. అనగా తప్పిపోయిన వారికి తన కారుణ్యమును అందివ్వడానికే ఆయన వచ్చాడు. కనుక మనము ఆయనను అడగాలి. ఆస్క్ ఫర్ హిస్ మర్సీ, ఆస్క్ ఫర్ హిస్ మర్సీ. దేవుని దివ్య కారుణ్యమును అడగండి, కోరుకొనండి, వేడుకొనండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇది మొట్టమొదటి ధ్యానాంశం. మనము మరి త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం పొడవునా దేవుని దివ్య కారుణ్యం అడుగుతున్నామా? లేదండి, అప్పులు పోవాలని అడుగుతున్నాం, ఇల్లు కావాలని అడుగుతున్నాం, పెళ్ళి కావాలని అడుగుతున్నాం, పిల్లలు కావాలని అడుగుతున్నాం. కానీ ఆయన దివ్య కారుణ్యమును బహుశా మనం అడగడం లేదేమో. ఆయన దివ్య కారుణ్యం అంటే మెయిన్ నీ పాప క్షమాపణ. దివ్య కారుణ్యం అంటే మెయిన్ నీవు యోగ్యమైన అతని బిడ్డగా జీవించే భాగ్యం.
కనుక ప్రభువా నీ దివ్య కారుణ్యముతో నన్ను నింపండి అంటూ మనం ప్రార్థించాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఆస్క్ ఫర్ హిస్ మర్సీ ఈజ్ టు రిసైడ్ ద డివైన్ మర్సీ చాప్లెట్. దివ్య కారుణ్యమును అడగాలనుకుంటున్న నీవు నేను చేదొక గొప్ప పని ఏంటి తెలుసా? దివ్య కారుణ్య జపమాల జపించాలి. చిన్నదే, 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతుంది. ఈ ప్రార్థన యేసు ప్రభువే స్వయముగా మరియ ఫౌస్టినా గారికి నేర్పించారు. ఇలా ప్రార్థించు అని, దీనికోసం ప్రార్థించు అని. కనుక యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, యేసు ప్రభు కోరిన ప్రార్థన, యేసు ప్రభు చెప్పమన్న ప్రార్థన దివ్య కారుణ్య ప్రార్థన. చాలా సంతోషం. చాలా కుటుంబాలలో మధ్యాహ్నం 3 గంటలకి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనందరం కూడా మన కుటుంబాలలో మధ్యాహ్నం 3 గంటలకి అలారం పెట్టుకోండి. 2:45కి లేదా 5 నిమిషాలతో 3 గంటలకి సెల్ ఫోన్లో అలారం పెట్టుకోండి. సెల్ ఫోన్ ఇలా కూడా వాడవచ్చు, మంచి కొరకు. అది చెప్తుంది, అలారం మోగుతుంది, వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడే కుటుంబ సమేతంగా ఇంటిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, బస్ స్టాండ్లో ఉన్న, రైల్వే స్టేషన్లో ఉన్న, ఎక్కడ ఉన్నా 5 నిమిషాలు పక్కన పెట్టి దివ్య కారుణ్య ప్రార్థన జపించవచ్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, త్వరలో మీ అందరికీ ఒక పాకెట్ రూపంలో చిన్న జోబులో పెట్టుకునే విధంగా ఆ ప్రార్థన చేసి మీకు ఇస్తాను. కనుక తప్పనిసరిగా దివ్య కారుణ్యమును ప్రార్థించండి. యేసయ్య దివ్య కారుణ్యమును కోరండి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ మంత్రంలో దివ్య కారుణ్య మంత్రంలో ఏ అయిపోయింది, ఇంకేమున్నాయి? బీసీ, ఏబిసి. బి అంటే ఏంటి? బీ మర్సిఫుల్ టు అదర్స్. దివ్య కారుణ్యమును కోరుతున్న నీవు అదే కారుణ్యమును ఇతరులకు పంచగలగాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇక్కడ మనము 7 శారీరక కారుణ్య క్రియలు మనం చర్చించాలి. ద 7 కార్పొరల్ వర్క్స్ ఆఫ్ మర్సీ. శారీరక శరీరముతో చేయదగ్గ 7 కారుణ్య క్రియలు ఏంటంటే ఆ 7? నెంబర్ 1, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం శారీరక కారుణ్య క్రియ. నువ్వు ఇతరులకు దయాపరుడిగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, ఆకలి తీర్చండి. పరులు ఆకలితో ఉంటే నాకేం పట్టలేనట్టుగా ఉండకండి. దేవుని యందు ప్రియులారా, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం శారీరక కారుణ్య క్రియ. అనగా ఈ శరీరం ఉన్నప్పుడే చేయగలవు, ఈ శరీరం లేకపోతే నువ్వు చేయలేవు. కనుక ఈ శరీరముతో నువ్వు చేయదగ్గ పుణ్యకార్యం ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం. రెండవది, దప్పికతో ఉన్నవారికి దాహము తీర్చడం. దప్పికతో ఉన్నవారికి దాహము తీర్చడం. తపస్కాలలో బహుశా పెద్దలు, యూత్ పిల్లలు ఈ 2 చేశారు, సంతోషం. మూడవది, దేవుని యందు ప్రియులారా, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం. ఇది మనం చెయ్యాలి, నెక్స్ట్ ఇయర్ చేస్తాం. వస్త్రహీనులకు నీ బీరువాలో బోల్డ్ అని బట్టలు నువ్వు వేసే మా అయితే 5ో 10ో వేస్తాం అంతే, కానీ పాతవి మాత్రం అలాగే ఉంటాయి. అది ఎవరికి ఇవ్వం. కొంతమందికి అదొక సిక్నెస్, అదొక జబ్బు. ఏంటంటే పుట్టినరోజుకి చీర కొనాలి, పెళ్లి రోజుకి చీర కొనాలి, క్రిస్మస్కి చీర కొనాలి, ఈస్టర్కి చీర కొనాలి, గుడి పండగకి చీర కొనాలి, ప్రతి పండగకి చీర కొనాలి. మేము మాత్రం నైట్ లేసి తిరుగుతాం. మరి ఎందుకు ఈ చీరలన్నీ? దాచుకుంటాం. అదొక సైకలాజికల్ డిజార్డర్. ఇది నవ్వే విషయం కాదు, ఇది రోగం, ఇది ఒక జబ్బు. కొంతమందికి ఇది జబ్బు ఉంటుంది. దుప్పట్లు తీసి లోపల దాచుకుంటారు, చిరిగిపోయిన దుప్పట్లు మంచం మీద వేస్తారు. గమనించారా మీరు? గమనించండి, మీలో ఉంటుంది ఆ ప్రాబ్లం. మంచి మంచి దుప్పట్లు బీరువాలో ఉంటాయి, చిరిగిపోయిన దుప్పట్లు మంచం మీద ఉంటాయి. అంటే అవి పాడైపోతాయట, అవి పాడైపోతాయి. గ్లాసులు, ప్లేట్లు మంచి మంచి బీరువాలో ఉంటాయి, షోకేసుల్లో ఇక్కడేమో మాసిపోయినవి, అరిగిపోయినవి, మరకలైపోయినవి ఇవి వాడుతూ ఉంటారు. ఏంటిది అంటే కొంతమంది భిక్షగాలకి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, ఆడ సంచి నిండా డబ్బులే, పరస నిండా డబ్బులే, కానీ ఆడు అడుక్కొని తింటూ ఉంటాడు. ఆడు అడుక్కోవడంలోనే ఆనందం.
డబ్బును ఖర్చు పెట్టడంలో ఆనందం లేదు అడిగి. సో ఇటువంటి మానసిక రోగం మనలో ఉందేమో చూసుకుందాం దేవుని యందు ప్రియులారా. గెట్ రిడ్ ఆఫ్ ద థింగ్స్, గెట్ రిడ్ ఆఫ్ ద థింగ్స్. ఒకవేళ కొత్త బట్టలు వచ్చాయా, పాత బట్టలు పోవాలి, ఎవరికో ఇచ్చేయాలి. ఎవరికో ఇచ్చేయాలంటే ఉల్లిపాయలకి స్వీట్లకి ఆటలకి కాదు నేను అంటుంది. పాత బట్టలు ఇస్తాం, ఉల్లిపాయలు ఇస్తాం, అది కాదు నేను అంటుంది. దేవుని యందు ప్రియులారా, పేదవాళ్ళకి ఇచ్చేయాలి. కొత్త బట్టలు వచ్చినప్పుడు పాత బట్టలు, కనీసం కొత్త బట్టలు పోని. ఓకే, దేవుని యందు ప్రియులారా. సో వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం శరీరంతో చేసే కారుణ్య క్రియ. 4వది దేవుని యందు ప్రియులారా, విజిట్ ద ఇంప్రిజన్డ్. చెరసాలలో ఉన్న వారిని సందర్శించాలి. ఆఫ్ కోర్స్ మన రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు కనుక ఒకవేళ వీలైతే చెరసాలను సందర్శించడం, చెరసాలలో ఉన్న వారితో మాట్లాడడం, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి అని చెప్పడం ఎంతైనా ముఖ్యం దేవుని యందు ప్రియులారా. 5వది దేవుని యందు ప్రియులారా, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని ఇవ్వడం. నిరాశ్రయులకు ఆశ్రయాన్ని ఇవ్వడం. వీలైతే తప్పనిసరిగా మన చుట్టాలు వస్తున్నారు అనుకో, ఇది ఇంటర్వ్యూ కోసం రాజమండ్రి వస్తున్నాడు ఎవడో ఇంటర్వ్యూకి, ఇగో మీ ఇంటికి వస్తాము, పరీక్ష రాసుకొని వెళ్ళిపోతామంటే అయ్యయ్యో ఈరోజు మేము ఊరు వెళ్ళిపోతున్నామే అంటే అర్థం ఏంటి? నువ్వు రావద్దు అని అర్థం, నువ్వు నా ఇంటికి రావద్దు అని అర్థం. సో అపరిచితులకు లేదా తెలిసిన వాళ్ళకైనా చిన్న నిరాశ్రయులకు ఆశ్రయాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం దేవుని యందు ప్రియులారా. 6వది విజిట్ ద సిక్. రోగులను సందర్శించడం. రోగంతో ఉన్న వాళ్ళు శరీరంతో పడుతున్న బాధ ఒకటైతే మనసునందు పడుతున్న బాధ మరొకటి, వేదన. ఓకే, శరీరంతో పడుతున్నటువంటి బాధ మనం ఎవరేం చేయలేం, ఆ నొప్పి వాడే భరించాలి. కనీసం మనసులో పడుతున్న బాధను మనం తీసివేయగలం. మనం వెళ్ళి చూస్తే, మనం వెళ్ళి మాట్లాడితే, మనం వెళ్ళి పలకరిస్తే, మనం వెళ్ళి కొంతసేపు మన సమయాన్ని గడిపితే దేవుని యందు ప్రియులారా, మరిద్దరు సభ్యుల యొక్క బాధ్యత ఇది. విచారణలో ఎవరు అనారోగ్యంతో ఉన్నా విచారణ గురికి ఒక మాట చెప్పి వెళ్ళి అక్కడ కూర్చొని టీలై దాసి వచ్చేయడం కాదు, మళ్ళీ అదొక బరువు కాకండి, ఏమొద్దు, ఏం తీసుకోకండి. వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఓదార్పునిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ తిరిగి రావాలి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. సో విజిట్ ద సిక్. ఎన్నయ్యాయి? 6. ఇక 7వది దేవుని యందు ప్రియులారా, బరీ ద డెడ్. చనిపోయిన వారిని భూస్థాపితం చేయడం చాలా ముఖ్యం. మనకు తెలిసిన వారు చనిపోతే వెళ్ళడం, ఎవరో పేదవాళ్ళు, విచారణలో ఎవరో పేదవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటి గుమ్మం కూడా ఎక్కకుండా ఉండడం, అది పద్ధతి కాదు. చనిపోయిన వాడు ఎవడైనా సరే మన విచారణ సభ్యుడైతే తప్పనిసరిగా వెళ్ళి అక్కడ నిల్చొని ఉండడం, ఆ చివరి అంత్యక్రియల వరకు తోడు నిలవడం, అది ఎంతో గొప్ప పుణ్యకార్యం. తోబీతు గ్రంథంలో మనం చూస్తున్న ఈ గొప్ప పుణ్యకార్యం దేవుని యందు ప్రియులారా. అందువల్లే తోబీది పుణ్యకార్యం చేశాడు కనుకనే అన్ని కష్టాల నుంచి దేవుడు అద్భుత రీతిలో అతన్ని కాపాడాడు. కనుక ఈ 7 చెప్తారా మీరు ఒకసారి నాకు? 7ను 1 ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, 2 దాహాన్ని తీర్చడం, 3 వస్త్రాలు ఇవ్వడం, వెరీ గుడ్, 4 చెరసాలలో ఉన్నవారిని సందర్శించడం, ఓదార్చడం, వెరీ గుడ్, 5 ఆశ్రయాన్ని ఇవ్వడం, 6 రోగులను సందర్శించడం, 7 చనిపోయిన వారిని వాళ్ళకి మనము సమాధి చేసేంత వరకు ఉండడం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల. ఇవి చేస్తూ మనము కారుణ్య క్రియలు చేస్తూ ఉండాలి. ఇతరులకు మన కారుణ్యాన్ని పంచగలగాలి దేవుని యందు ప్రియులారా. ఇది AB అయిపోయింది. నెంబర్ C, 3వది కారుణ్య, దివ్య కారుణ్య మంత్రంలో 3వది C అంటే ఏంటి? కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ జీసస్. యేసునందు పూర్తిగా విశ్వాసం కలిగి జీవించాలి దేవుని యందు ప్రియులారా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 14:31. ఓకే, 14:30. అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి. అల్ప విశ్వాసి పేతురు గారు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ఓకే, పేతురు గారు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. రా అన్నారు ప్రభు,
నడుస్తున్నాడు. మధ్యలో యేసు ప్రభుని యందు నమ్మకం ఉంచకుండా గాలి వైపు, సముద్రం వైపు, అలల వైపు చూడడం మొదలుపెట్టాడు. నీటిలో మునిగిపోయాడు. ప్రభు అంటున్నారు, అతను చెయ్యి పట్టుకున్నారా, జిత్తు పట్టుకున్నారా? అదే చెయ్యో జిత్తో పట్టుకున్నారు, మనం చూడలేదు కదా. ఓకే, అల్ప విశ్వాసి ఆ చేయి పట్టుకొని రాసి ఉందా అన్నట్టు, సారీ. ఓకే, వెంటనే ప్రభు అతని చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి అంటూ చేయి పట్టుకొని లేపుతున్నాడు. సో జీసస్ కెనాట్ టాలరేట్ సమ్వన్ నాట్ ట్రస్టింగ్ హిమ్. డిస్ట్రస్ట్ జీసస్ కెనాట్ టాలరేట్. నీవు ఆయన యందు నమ్మకం ఉంచకపోతే ఆయన తట్టుకోలేడు, ఆయన భరించలేడు, ఆయన సహించలేడు. చాలామంది చూడండి ఏం చేస్తారంటే తాయెత్తులు కట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు చేతకాని వాడు, నన్ను స్వస్థపరచలేడు, ఈ తాయెత్తు నన్ను స్వస్థపరుస్తుంది. డిస్ట్రస్ట్, అపనమ్మకం. పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, అన్ని పూజలు బాగా చేస్తారు, కానీ ఆ ఇంటిలో ఒక చిన్న క్యాలెండర్ ఉంటుంది. ఫాదర్ గారు ఫ్రీగా ఇచ్చిన క్యాలెండర్ మూలన పెడేస్తారు. ఈ డబ్బులు ఇచ్చి కొనుక్కొని వస్తాడు ఒక క్యాలెండరు. ఏ క్యాలెండరు? తెలుగు క్యాలెండర్. అమావాస్య, పౌర్ణమి చూస్తారు చూడండి, అవి పెట్టుకుంటారు. ఆటల ప్రకారం రోజులు వీళ్ళ జీవితాలు నడుస్తాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను పెద్దల సాంప్రదాయం పాటిస్తున్నా. నో, నువ్వు యేసయ్య యందు అపనమ్మకం ఉంచుతున్నావు, నువ్వు యేసయ్యను అవమానిస్తున్నావు, నువ్వు యేసయ్యను చేతకాని వాణ్ణిగా భావిస్తున్నావు, చూస్తున్నావు. యూ థింక్ జీసస్ ఇస్ ఇన్క్యాపబుల్. దట్ ఈస్ ద రీజన్ యూ డిపెండ్ ఆన్ దీస్ థింగ్స్. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇవన్నీ చేసేసి తర్వాత దేవుడు నన్ను దీవించలేదు అనకండి. దేవుని యందు ప్రియులారా, దేవుడు నన్ను దీవించలేదు అనకండి. మీరు చేసే అపనమ్మకము, లేదా దేవుని యందు మీరు చూపించే అపనమ్మకము, లేదా యేసు ప్రభుని మీరు చేతగాని వానిగా తలంచుతూ చేసే పనులను బట్టి దేవుని మనం నిందించలేం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకే అల్ప విశ్వాసి నీవేళ నన్ను సందేహించితివి. మరొక ఉదాహరణ, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి శుభవార్త 8:26. యేసు వారితో ఓ అల్ప విశ్వాసులారా మీరు భయపడితిరేలా అని పలికి. ఎప్పుడు ఇది? శిష్యులందరూ పడవ మీద వెళ్తున్నారు, యేసుప్రభు నిద్రిస్తున్నారు, పడవ మునిగిపోతున్నట్టు అయిపోయింది. వాళ్ళందరూ వచ్చి ప్రభువా నువ్వేను మనం పట్టించుకోవట్లేదు, మేము చచ్చిపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావా? ప్రభు అంటున్నారు, ఓరి అల్ప విశ్వాసులారా మీరేలా భయపడెదరు అని పలికి గాలిని, సముద్రాన్ని ఆయన గద్దించాడు. దేవుని యందు ప్రియులారా, ఇక డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అనే ఈ యొక్క పుస్తకంలో పేజీ నెంబర్ 25 పారాగ్రాఫ్ 51లో ప్రభు చెప్తున్న మాట, ఈ విషయం అపనమ్మకం గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? జీసస్ కంప్లైన్ టు మీ ఇన్ దీస్ వర్డ్స్. మరియు ఫౌస్టినమ్మ గారు అంటున్నారు, యేసు ప్రభు నాతో చెప్పిన మాట స్వయముగా ఏంటంటే, డిస్ట్రస్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సోల్స్ ఈ స్టేరింగ్ అట్ మై సైడ్స్, అట్ మై ఇన్సైడ్స్. అనగా ఎవరైనా నా యందు అపనమ్మకం ఉంచితే నా గుండెను చీల్చిన వాళ్ళు అవుతున్నారు, నన్ను గాయపరిచిన వాళ్ళు అవుతున్నారు. నెక్స్ట్, ద డిస్ట్రస్ట్ ఆఫ్ ఎ చోజన్ సోల్ కాజెస్ మీ ఈవెన్ గ్రేటర్ పెయిన్. అనగా జ్ఞానస్నానం పొందుకున్నవాడు, అమ్మగారులు, ఫాదర్లు, ఉపదేశులు, మర్యాదల సభ్యులు, మహాభక్తులు, వీళ్ళు నాయందు అపనమ్మకం ఉంచితే అది ఇంకా గట్టి లేదంటే తీవ్రమైన బాధను నాకు కలిగిస్తుంది. ప్రభు అంటున్నారు, డిస్పైట్ మై ఇన్ఎగ్జాస్టబుల్ లవ్ ఫర్ దెమ్ దే డు నాట్ ట్రస్ట్ మీ. ఎంత అనంతమైన ప్రేమ నేను కలిగి ఉన్నాను, వారు నన్ను నమ్మడం లేదు. ఈవెన్ మై డెత్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ దెమ్. నేను చచ్చిపోయినా సరే వాళ్ళకి నా మీద నమ్మకం రావటం లేదా? వాళ్ళ కోసం చచ్చి బ్రతికినా వాళ్ళకి నమ్మకం రావటం లేదా? వాళ్ళ కోసం మరణానికి పొంది తిరిగి పునరుత్థానమైన వాళ్ళకి నా మీద నమ్మకం రావడం లేదా? ఈవెన్ మై డెత్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ దెమ్ అంటూ లాస్ట్లో ఒక మాట అంటారు, ఒక శాపం. ఓ టు ద సోల్ దట్ అబ్యూజెస్ దీస్ గిఫ్ట్స్
అంటే అయ్యో అనర్థము. ఎవరికి? తాయెత్తులు కట్టుకునే వారికి. అయ్యో అనర్థము. ఎవరికి? ముహూర్తాలు చూసేవారికి. అయ్యో అనర్థము. యేసు ప్రభుని చేతకాని వాడిగా ఎంచేవారికి. వారి ఆత్మలు నాశనం చెందబడతాయి అంటూ, ఓ టు దట్ సోల్ దట్ అబ్యూజెస్ దీస్ గిఫ్ట్స్, నా ప్రేమను వినియోగించుకోలేని ఆత్మలకు అయ్యో అనర్థము అంటున్నారు దేవుని యందు ప్రియులారా. కనుక మరి మనము చేయాల్సింది, ట్రస్ట్ హిమ్ ఇన్ ఆల్ యువర్ పెయిన్స్. మీ అన్ని సమస్యలలో యేసయ్య మీద నమ్మకం ఉంచండి. అన్ని రోగాలలో యేసయ్య మీద నమ్మకం ఉంచండి. అన్ని కష్టాలలో, బాధలలో, అప్పుల ఇబ్బందులలో యేసయ్య మీద నమ్మకం ఉంచండి. యేసయ్య చెయ్యలేంది ఈ లోకంలో ఎవడు చెయ్యలేడు. యేసయ్య చెయ్యలేంది ఏది ఈ లోకంలో లేదు. కనుక జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. చెప్పండి, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. కొంచెం గట్టిగా, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఓ యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను. ఓ యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను. ఓ యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను. ఓకే, ఈనాటి ధ్యానాంశం ఆ మొట్టమొదటి అద్భుతం 1931లో ఫిబ్రవరి 22న మరియ ఫౌస్టినా కోవల్స్కి అమ్మగారికి దర్శనమిచ్చినప్పుడు ప్రభు ఎలా కనిపించారో, ఆ ఏం చెప్పారో ఆ విషయాలు ధ్యానించాం. దివ్య కారుణ్య మంత్రం ABC, ఆస్క్ ఫర్ హిస్ మర్సీ, బీ మర్సిఫుల్ టు అదర్స్, కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ జీసస్. దేవుని దివ్య కారుణ్యమును కోరండి, ఇతరులకు కారుణ్యమూర్తులుగా మారండి, యేసునందు పూర్తి నమ్మకం ఉంచండి. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున